బీజేపీ గురించి మనం మాట్లాడుకోవడం బెస్ట్. ఎందుకని అంత మాట? ఎందుకోసం మాట్లాడుకోవడం బెస్ట్ అంటే అసలు బీజేపీకి తెలంగాణ రాష్ట్ర సంబంధం ఏంటి చెప్పండి నాకు. ఓకే, దేశాన్ని పాలిస్తున్న పార్టీ కదా నేను తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ సంబంధం ఏంటి అంటున్నా. ఇప్పుడు ఒక చెప్తున్నా మీకు నేను బీజేపీ ఏజెండాను, బీజేపీ కార్యకర్తలను, బీజేపీ నాయకులను అడుగుతున్నాను. తెలంగాణ రాష్ట్రానికి బీజేపీకి సంబంధం ఏంది? కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కి ఏదైతే సంబంధం ఉందో ఏ సంబంధం ఉంది? బీజేపీ తెలంగాణ కోసం కొట్లాడిందా? తెలంగాణ కోసం కొట్లాడిందా బీజేపీ? ఓకే, ఇప్పుడు తెలంగాణ ఉద్యోగంలో బీజేపీ ఉందా? ఓకే, ఏ రోజైనా సరే చిన్న రాష్ట్రం రావాలని కోరుకుందా బీజేపీ? ఓకే, అభివృద్ధి చెందాలని కోరుకుందా? మీకు చిన్న విషయం చెప్తా. మీరు బీజేపీ అంటున్నది చెప్తున్నా, జనాలకు కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ఓకే, ప్రజలకు నిజం తెలియాల్సిన అవసరం ఉంది. ఈరోజు చూడండి మిత్రమా, తెలంగాణ రాష్ట్రం నుంచి పోతున్న పన్ను, ఢిల్లీకి పోతున్న పన్ను గురించి చెప్తా. తెలంగాణ రాష్ట్రం నుంచి ఢిల్లీకి పోతున్న పన్ను 100 రూపాయలు అనుకుందాం, 42 రూపాయలు రిటర్న్ ఇస్తుంది, 42 రూపాయలు. ఆంధ్రప్రదేశ్ నుంచి 100 రూపాయలు పోతే 51 రూపాయలు ఇస్తుంది. బీహార్ నుంచి 100 రూపాయలు పోతే 930 రూపాయలు ఇస్తుంది రిటర్న్. ఓకే, యూపీ నుంచి 100 రూపాయలు పోతే 252 రూపాయలు రిటర్న్ ఇస్తుంది. అంటే మీరు చెప్పే 2 రాష్ట్రాలు చాలా వెనుకబడిన రాష్ట్రాలు కదా. చెప్పిన మీ దక్షిణాది రాష్ట్రాలను ముంచి ఉత్తరాది రాష్ట్రాలని పెంచుతుంది అది. ఓకే, ఇది బీజేపీ యొక్క కుతంత్రం. అంటే మీరు జస్ట్ మెకానికల్ గా చెప్తారా? స్టాటిస్టిక్స్ ఉన్నాయండి, మీరు కనుక్కోండి. మీరు ఒకసారి ఓకే, తెలంగాణ రాష్ట్రానికి ఇస్తున్న పన్ను ఎంత, రిటర్న్ ఇస్తున్నాయి ఎంత, మనం పన్ను కడుతున్న రిటర్న్స్ ఎన్ని వస్తున్నాయి? తెలంగాణ రాష్ట్రానికి ఇస్తుంది ఎంత, ఉత్తరాది రాష్ట్రాలకి ఇస్తుంది ఎంత, దక్షిణాది రాష్ట్రాలకి ఇస్తుంది ఎంత, ఉత్తరాది రాష్ట్రాలకి ఎంత దోచి పెడతారు కనుక్కోండి మీరే. ఓకే, ఈరోజు చూడండి, ఉత్తర రాష్ట్రాలను 5 రాష్ట్రాలకు సంబంధించి 20,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తామన్నారు 2025లో. ఓకే, 20,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు 53,000 కోట్ల రూపాయల నుంచి 63,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు. ఓకే, సో ద్వేషం చూపిస్తుంది దక్షిణాది మీద 100% మోదీ గారు. బీజేపీ తెలంగాణ రాష్ట్రానికి అవసరం లేని పార్టీ. ఓకే, బీజేపీ నాయకుల్ని ఉరికించి కొట్టాల్సిన పరిస్థితి ఉంది మనకు. ఓకే, ఖచ్చితంగా కొట్టాలి. ఇంకో స్టేట్మెంట్ చెప్పండి. ఈ రోజు దేశ ప్రధానమంత్రి ఈ రోజు బీజేపీని స్టేట్ ఫార్వర్డ్ అడుగుతున్నా, స్టేట్ ఫార్వర్డ్ మా ముఖాలను పట్టుకుని అడుగుతున్నా, బీజేపీ నాయకుల్ని ప్రశ్నిస్తున్నా. ఓకే, కొంచెం సిగ్గుందా? ఈ దేశానికి ప్రధాని నరేంద్ర మోడీ బీజేపీ పార్టీ. మరి మన ప్రధాని నరేంద్ర మోడీకి నాకు గౌరవం ఉంది. ఓకే, మన ప్రధానమంత్రి పదవి గౌరవం ఉంది, కానీ ఆయన మీద గౌరవం నాకు లేదు. కారణం చెప్తా. ఎందుకు గౌరవం లేదంటే మన్ కీ బాత్ అనే ఒకటి కార్యక్రమం పెట్టాను. ఎందుకు? ప్రజల ముందుకు వచ్చి నిలబడి మాట్లాడలేవా? ధైర్యం లేదా నీకు? దేశానికి ప్రధానివి మాట్లాడలేవా? నీకు ఆ ధైర్యం లేదా? ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ యూపీ హయాంలో 173 ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిండు మన్మోహన్ సింగ్. నువ్వు ఒక రూపాయి పెట్టలేదే. ఓకే, నువ్వు ఒక రూపాయి పెట్టలేదే. పూర్తిగా సినిమా హీరో ఏ రకంగా బిహేవ్ చేశాడో మోడీ ఆ రకంగా బిహేవ్ చేశాడు. ఓకే, జస్ట్ షో పుటప్ మోడీ. ఓకే, మోడీ అంటే షో పుటప్ అన్నాడు. సరే, మోడీని అంటే అన్నారేమో కానీ ఇప్పుడు తెలంగాణలో బీజేపీ లేదు, మోడీతో పాటు బీజేపీ నాయకత్వం అందరూ తెలంగాణ ఎందుకు వస్తలేదు? తెలంగాణ బీజేపీ వాళ్ళు ఏమన్నారంటే అసలు తెలంగాణ మూవ్మెంట్, తెలంగాణ ఉద్యమంలో వీళ్ళు లేరన్నారు. లేరు, అందరూ లేరు. ఇది మన బీజేపీ. నేను అదే చెప్తున్నా, బీజేపీ కార్యకర్తలు కోపం రావచ్చు, తప్పులేదు. కానీ ఒక్కసారి ఆత్మవిశ్వాసం చేసుకోండి, ఆత్మవిశ్వాసం చేసుకొని మీరు ఆలోచించండి. బీజేపీ 2009, 2014 ఈ క్రమంలో ఈ 5-6 సంవత్సరాలు మలిదశ ఉద్యమం టైంలో బీజేపీ కార్యకర్తలు ఎవరు కూడా తెలంగాణ కోసానికి రోడ్డు మీకు రాలేదు. నేను అదే చెప్తున్నా, బీజేపీ కార్యకర్తలకు కొంతమంది వ్యక్తులకు ఆ కార్యకర్త తెలంగాణ బిడ్డలై ఉండి వాళ్ళకి ఆత్మగౌరవం, తెలంగాణ మీద ఆకాంక్ష, తెలంగాణ మీద ప్రేమ, యాస, భాష, సంస్కృతి, సంప్రదాయాల మీద గౌరవం ఉంటే వాళ్ళు రావచ్చు, కొట్టాడచ్చు. రావచ్చు అని చెప్పి వచ్చిండ్రు కొంతమంది కొట్టాడు. కాంగ్రెస్ కంటే ఎక్కువ రాలేంటారా? లేదు, కాంగ్రెస్ నేను అంటుంది పార్టీ గవర్నమెంట్ బీజేపీ గురించి కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతాం. మీకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాటి పాలనలో కాంగ్రెస్ కాబట్టి కాంగ్రెస్ ఎక్కువ రాకపోవచ్చు, బీజేపీలో బీఆర్ఎస్ బీజేపీ రాలేదు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో, అంటే అప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో, కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఉద్యమాలు జరిగిన మాట వాస్తవం. మలిదశ తెలంగాణ ఉద్యమంలో జేఏసీ నాయకులు, మేధావులు, కవులు, కళాకారులు, కార్యకర్తలు ఎంతో మంది కొట్టాడిండ్రు. విద్యావంతులు, మేధావులు ఉడెక్కిండ్రు. నేను అదంటున్నా, రిక్షా దొక్కే దగ్గర నుంచి ఆటో నడిపే ప్రతి ఒక్కరు ఫైట్ చేశారు. ఇండస్ట్రీలో పనిచేసే వ్యక్తి, కార్మికుల నుంచి ప్రతి ఒక్కరు ఫైట్ చేసి రోడ్డు మీదకి ఎక్కి నిరసన తెలిపి వంట వరకు చేసి అక్కడనే తిని అక్కడనే భోజనం చేసి తెలంగాణ అన్నారు. ఎగ్జాక్ట్లీ. కానీ బీజేపీ నై తెలంగాణ అన్నది, కాంగ్రెస్ పార్టీ నాయకులు నై తెలంగాణ అన్నారు. బీజేపీ ఎంపీలు ఏ తెలంగాణ అంటే వాళ్ళు నై తెలంగాణ అంటే ప్రస్తుతం బీజేపీ ఎంపీలు ఎవరైనా నై తెలంగాణ అన్నట్టు ఎక్కడైనా ప్రూవ్ చూస్తారా? 100% చూస్తాం. ఎందుకన్నా మార్పు చేసుకునే నేను చూస్తా, మీరు చూపించండి. అదేంటున్నా, జై తెలంగాణ అనాల్సిన ఎప్పుడు అవసరం వచ్చిన వాళ్ళకు చెప్తాం. మీకు అదే చెప్తున్నా అన్నారు. తెలంగాణ అన్నారు. ఇప్పుడు ఎప్పుడన్నారు? తెలంగాణ లేరు, కానీ ఎప్పుడన్నారు? మీకు అదే చెప్తున్నా. ఎప్పుడన్నారంటే తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష పెరుగుతున్నప్పుడు, తెలంగాణ ఉద్యమం అవసరం, అంటే తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ అనేది అవసరం ఉన్నప్పుడు, ఉద్యమం ఉవ్వెత్తున ఎగురుతున్నప్పుడు, ఎగిసి పడుతున్న తారాస్థాయికి జరిగినప్పుడు, మమ్మల్ని ఎక్కడ వీళ్ళు కొడతారో, రాకుంటే ఎక్కడ మమ్మల్ని దండిస్తారో,
మాకు ఇక్కడ బట్టలు చెప్పి మనం ఉరికించే పరిస్థితి ఏర్పడ్డదనే పరిస్థితిలో కొంతమంది నాయకులు వచ్చి పోరాడారు తప్ప తెలంగాణ ఉద్యమంలో వాళ్ళ పాత్ర లేదు. ఓకే, తెలంగాణ ఉద్యమంలో బీజేపీ కార్యకర్తల బీజేపీ నాయకుల పాత్ర లేదంటున్నా తెలంగాణ సర్కార్ విజయ్ లేదు. ఇంకో విషయం చెప్తున్నా, మన తెలంగాణ చిన్నమ్మ అనుకుంటున్నాం, సుష్మా స్వరాజ్. అవును, చిన్నమ్మ అనుకుంటున్నాం. ఆ తల్లి ఆమె తెలంగాణ ఉద్యమంలో పార్లమెంట్ లో కీలకంగా, తెలంగాణ ఉద్యమం నడుస్తున్న సమయంలో పార్లమెంట్ లో కీలకమైన అంశంలో ఆమె మాట్లాడడం జరిగింది. మాట్లాడి తెలంగాణ రావాలని కోరుకున్నది. ఓకే, ఈ తెలంగాణ ఉద్యమం బీజేపీ అన్నప్పుడు ఆమెను గుర్తు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డప్పుడు నాకు కొంచెం బాధ అనిపిస్తుంది. ఏంటంటే ఆమె తెలంగాణ ఆడబిడ్డగా మనం గుర్తిస్తాం, ఆమెకు మాత్రమే గౌరవిస్తున్నా ఇక్కడ నేను. ఓకే, ఈ బీజేపీ పార్టీకి కాదు గౌరవం, ఎవరికి ఇవ్వట్లేదు, ఇంకెవరికి ఇవ్వను, ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, ఎంతమంది సోకాళ్ళు పెదవాళ్ళు కొందరు వాళ్ళకి తెలంగాణ వాళ్ళు ఈరోజు కూడా ఇష్టం లేదు, ఈరోజు కూడా ఇష్టం లేదు వాళ్ళకి. మెన్షన్ చేయడం చెప్తాను, మీరు పేరు చెప్తా. ఈ రోజు గుజరాతీ మార్వాడి రాష్ట్రానికి వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర వేదిక ఏర్పడ్డది. తెలంగాణ అస్తిత్వం కాపాడుకోవడానికి మన ప్రధానమైన అంశము, కాపాడడానికి తెలంగాణ ప్రధాన అంశంగా మనం ఏర్పరచుకున్నాం. కానీ మార్వాడీలకు సపోర్ట్ చేసే విధంగా బీజేపీ ఉన్నారు ఇప్పుడు. ఓకే, అసలు నేను ఒక ప్రశ్న అడుగుతా మిమ్మల్ని. తెలంగాణ రాష్ట్రంలో 4.5 కోట్ల మంది ప్రజలు ఒకవైపు, కేవలం 2% ఉన్న మార్వాడి ఒకవైపు అయితే, ఈ బీజేపీ విధులు కొంతమంది ఎవరైతే ఉన్నారో ఆ విధులు మార్వాడి వైపు వెళ్తారు, తెలంగాణ ప్రజల వైపు రారు. పోతుంది, గ్రౌండ్ లో పోతుంది. మీ అమ్ముడు పోయే ఏజెంట్ వీళ్ళు. ఓకే, అమ్ముడు పోయే ఏజెంట్లు వీళ్ళు. బీజేపీలో విధులు అంటారు, ఈ మాట గ్రౌండ్ లో బీజేపీలో ఉన్న అగ్రనాయకత్వంలో కొంతమంది విధులు అని చెప్తున్నా. ఓకే, మీకు అదే చెప్తున్నా మళ్ళీ మీరు దాన్ని మళ్ళీ వేరే తీసుకుపోకండి. నాటి మధ్యలో నేను అదే చెప్తున్నా, క్లియర్ కట్ గా ఉన్నా నేను. మీరు నిజమైన అబద్ధమైన ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నా, నిజంగా చెప్తున్నా. బీజేపీలో కొంతమంది ఏజెంట్లు, కొంతమంది బ్రోకర్లు, కొంతమంది విధవాలు ఎవరుతున్నారో వాళ్ళు తెలంగాణ ప్రజల వైపు కాకుండా ఈ ఆర్థిక దోపిడీ వ్యతిరేకంగా మేము ఒకవైపు పోరాడుతుంటే, మరోవైపు గుజరాతీ మార్వాడి రాష్ట్రాలకు సపోర్ట్ చేస్తున్నారు, కొమ్ము కాస్తున్నారు. అది ఇప్పుడు వాళ్ళ మోచేత నీళ్లు తాగుతున్నారు. ఎగ్జాక్ట్లీ ఆ టైంలో ఒక సబ్జెక్ట్ తెర మీదకి వచ్చానా,